कर्मणः सुमुहूर्तः अभिजित् लग्नं वा पुष्करात् मुहूर्तः सुमुहूर्तः राजा वेंकटपति नामधे श्रीवाणी नाम्याः कार्तिकेया नामधेयस्य यजमानस्य कुटुम्बानां गोत्रो भवस्य श्रीवत्सर गोत्रो भवस्य सतीश कुमार नामधेयस्य भवत्याः कल्याणी नाम्याः दीक्षित नामधेयस्य श्रीजय नामधेयस्य यजमानस्य अनन्तसह कुटुम्बानां सह बान्धवान् गोविंदा परिपूर्ण अनुग्रह सिद्धि भवन्तो महन्तं गुणन्तो प्रदामानं भवति जटाय पुरुष यथेन्द्रिय आयुष्येन्द्रिये प्रतिनिधिः मंत्र सत्यावेदोत्तम आयुष्याभिध भवन्तो महन्तं गुणन्तो रोचन रोचमान शोभन शोभमान कल्याण श्रियकान्ताय कल्याण निधये निधये दिना श्रीनिवासाय मंगलम् सीतारामचंद्र स्वामी गोविंद शरीरेन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठते జై శ్రీమన్నారాయణ. అయ్యా ఎవరు కూర్చోవద్దు, దయచేసి ఎవరు ఉండవద్దు. దాతలు అయ్యగారు జై శ్రీమన్నారాయణ. ఇందూరు ప్రజలందరికీ కూడా మా నిజామాబాద్ పోలీస్ తరఫున అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా పట్టణంలో వివిధ దేవాలయాల దగ్గర బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం కూడా వివిధ ప్రాంతాల్లో ప్రొసెషన్స్ ఉన్నాయి, దానికి కూడా సరైన బందోబస్తు ఏర్పాటు జరిగింది. ఈ అందరికీ హిందూ ప్రజలందరికీ కూడా మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరికీ శ్రీరామనవమి నిర్మింపబడిన ఈ నిజామాబాద్ జిల్లాలో దాదాపు 420 సంవత్సరాల పూర్వపు నిర్మితమైన ఈ రఘునాథ రామాలయము అతి పురాతనమైనది, విశిష్ట కలిది. దాదాపు 3 రాష్ట్రాల నుంచి 50 నుంచి 60 వేల మంది భక్తులు రామభక్తులు దర్శనం చేసుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరము. ఈసారి అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లు ఘనంగా ట్రస్టీ సభ్యులు మరియు రఘునాథ రామాలయం అభివృద్ధి కమిటీ ద్వారా నిర్వహించి పెట్టినాము. భక్తులకు ఏమాత్రం అసౌకర్యం కలగకుండా ప్రతిదీ ఆచితూచి అడుగులేసినాము. దీనికి పోలీస్ సిబ్బంది వారు, మున్సిపాలిటీ వారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు, మీడియా ప్రముఖులు ప్రతి ఒక్కరూ సహకరించినారు. మరియు వాలంటరీగా దాదాపు 500 నుంచి 1000 మంది సభ్యులు కూడా సమకూర్చుకొని ముందుకు పోతున్నాము. పండుగ సందర్భంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కళ్యాణం మరియు అట్టహాసం జరగాలని చెప్పేసి మా జరుగుతున్నది. భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనం చేసుకోవాలని మా కమిటీ సభ్యుల ఆకాంక్ష. ధన్యవాదాలు. దయచేసి భగవంతుని యొక్క అనుగ్రహం కావాలంటే ఆయన యొక్క దృష్టి బలాన్ని మనం ఆయన దృష్టి ఉంటే ఆయన దృష్టి మనకు పడుతుంది. కనుక భగవంతుని యొక్క కార్యక్రమం చూసే ప్రయత్నం చేద్దాము. జై శ్రీమన్నారాయణ. గోవిందా సీతారామచంద్ర స్వామి గోవిందా 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 గట్టిగా అన్నారు. ఎందుకంటే కేశవ నామాలు 24 నామాలు 24 అవతారాలు స్వామి గారు.
ఆ గోవింద ఒక విశేషం ఏంటంటే మిగతా అన్ని రాక్షసులు కల్పించి కేశవ రాశి తప్పించి కేశవ నామమైంది, మధుసూదంగా మాధవుగా మధుసూదంగా అయింది. కానీ గోవిందుడు 7 రోజులు గోవర్ధన ప్రవర్తన ఎత్తి గోవిందుడు అయిన కనుక బాగా ప్రియమత. అందుకోసం గోవింద నామని చదువుతాను. అందుకోసం ఒక్కసారి గట్టిగా గోవింద. ఓం శోణాదేకం భవిత్వం విదతం పురాణ ఏతదుష్టుదానే వైతే సుఖేనందాదాత్తానగరాతిత్తరే మానోనాదిమనేన మూలిత వరుణాసనేనే ఇది వస్తైపం సమర్పయామి నోపవేదం పరమం పవిత్రం ప్రజాపతే సహనం పురస్కారాయ శివతే సుదర్శనాయ శ్రీచక్రం సమర్పయామి గంధద్వారాంకురాదర్శామి చతుష్టాంగరీషణీ ఈశ్వరీ సర్వభూతాయ శివతే విశ్వక్తా సుదర్శనాయ హరిద్రాచూర్ణం సమర్పయామి కుంకుమాయ పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి శివతే సుదర్శనాయ పుష్పై పూజయామి సౌదర్శన్మధ్యాన పుండరీకాక్ష అంటే అవుతుందని మనకు అందుకోసం ఇక్కడ మనం భగవంతుడిని ఆరాధన చేసి సిద్ధించాలి. దాన్ని అభిమంత్రం చేయాలి. అవునా? చేసేటప్పుడు మీరు ఏది మాట్లాడతారు తింటారు. అవునా? మీరేం చీర మంచుకున్నారు మంచిగా. ఓం శ్రీ సుదర్శనాయ నమః. ఓం శ్రీ సుదర్శనాయ నమః. ఈ మంత్రం అభిమంత్రం చేస్తూ మీరందరూ స్వామివారుగా ఈ 4 వేదాల మంత్రంలో అభిమంత్రం చేసే ప్రయత్నం చేస్తారు. అందరము బట్టి కూర్చోకుండా
అభిజిత్ లగ్న ముహూర్తానికి ఇంకా 3-4 నిమిషాల సమయం ఉంది. అభిజిత్ లగ్నం అంటే ఏంటంటే ఉదయ చతుర్థం అంటే మనకు సూర్యోదయానికి 4వ లగ్నాన్ని అభిజిత్ లగ్నం అంటారు. ఈ కర్కాట లగ్నానికి స్వామి వారు పుట్టారు, జన్మించారు. ఏ మాసంలో? చైత్రమాసే శుక్లపక్ష నవమ్య, నవమి రోజు కర్కాట లగ్నే కళ్యాణం జరిగింది. మరి మన మిత్రుల కళ్యాణానికి
ఇలాంటి నదులను ఆలయ అభివృద్ధికి ఖర్చు చేయడం జరుగుతుంది. ఆలయ అభివృద్ధిలో మీరందరూ పాల్గొనగలుగుతారు. ఈ కార్యక్రమం దయచేసి వేదిక ముందు వాళ్ళు సత్యప్రయోజనంగా వచ్చిన సత్యవంతులు తీసుకుంటున్నారు. మరి అన్ని కళ్యాణాలకు వెళ్ళి కట్న కానుకలు సమర్పించి వధువులను ఆశీర్వదించేస్తాం. ఇక్కడ మనము కట్న కానుకలు సమర్పించి ఆశీస్సులు పొందేటటువంటి చక్కటి అవకాశం. బాలరాముడు ప్రతిష్ఠ అయిన తర్వాత మొట్టమొదటి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ మన ముందు గోవింద రాధా రామచంద్ర భగవానకి సీతా మాతాకి లక్ష్మణ భాతృకి పవన సుత హనుమానికి రాధా రామచంద్ర భగవానకి జై శ్రీరామ్ కంటే భద్రామి శుభగే సంజీవ శరణార్థిక జై శ్రీమన్నారాయణ. ఇవాళ వాస్తవంగా ధనమిదం జగత్ అవునా? జై శ్రీమన్నారాయణ. వాస్తవంగా ధనము లేకుంటే ఏమి చేయలేదు. ఆ భగవంతుడు అట్లా పెట్టాడు. మనం ఏ కార్యక్రమం చేయాలంటే ఆర్థికం కావాలి అవునా? ఒక కార్యక్రమం చేయాలంటే వస్తువులు కావాలంటే కార్యక్రమం కావాలంటే దానికి ఆర్థిక సాయం కావాలి. ఈ కార్యక్రమం కావాలంటే భక్తులు ఇచ్చినా దాన్ని దేనికోపోతుంది. కానీ వైభవంగా కావాలంటే కొందరి యొక్క స్వామి అనుగ్రహం వాళ్ళని అంటే యశస్సు కోసం చేయాలి. క్రియాదేయం అంటే భయం పడుతూ చేయాలంట. ఇది వేదం చెప్తుంది. ఇప్పుడు మీరు చేసేది కైంకర్యం అంటారు. కైంకర్యం అంటే ఏంటి? కైంకర్యానికి దానానికి బాగా డిఫరెన్స్. కైంకర్యం అంటే కిం కర్తవ్య కైంకర్యం అంటే భగవంతుడు ఒక సేవ చేస్తాం. కైంకర్యం అంటే ఈ సేవ చేయగానే మళ్ళీ ఏం చేయాలి అనేది వారు కైంకర్యులు అంటారు. కనుక మనంతా ఎవరము కైంకర్యం చేసేవాళ్ళం వాస్తవంగా. ఎందుకంటే పదవి కాదు, మళ్ళీ ఇంకా చేయాలి. కనుక మనం అందరం స్వామి గారి యొక్క కైంకర్యం చేస్తున్నారు. ఇక్కడ ఇవాళ విశేషంగా 5 జంటలు స్వామి గారి యొక్క కైంకర్యంలో పాల్గొని సీతారామచంద్ర స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహ పొందుతూ ఈరోజు ఎస్ఎస్ఆర్ కాలేజ్ మన ఎల్ఈఆర్ శివప్రసాద్ గారు అదే నాగేష్ గారు ఈరోజు స్వామి గారి యొక్క కైంకర్యం చేస్తూ స్వామి గారి కృపకు కావాలని, స్వామి గారి యొక్క కృప వీళ్ళ మీద ఉండాలని, స్వామి గారి యొక్క అనుగ్రహం ఉండాలని, వారి జరగాలని స్వామి గారిని కోరుతూ, స్వామి గారి యొక్క ఆజ్ఞ ఇవ్వాలని కోరుతూ భాగవత కైంకర్యం భగవత కైంకర్యం మాట ఇచ్చారు కనుక వారి స్వామి గారి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుతూ సీతారామచంద్ర స్వామి పరిపూర్ణ అనుగ్రహం ఇవ్వాలని కోరుతున్నాము. వారు ఆయురారోగ్యంతో ఉండాలని, శ్రీ సీతారామచంద్ర స్వామి పరిపూర్ణ అనుగ్రహం ఇవ్వాలని ప్రియ భగసృత్యాన్ని సగామ్య ప్రియ సదా నగ్రహది తదే భగతో అంతే.
ధనధాన్య సమృద్ధిరస్తు. ప్రజామే కామ సంప్రజ్ఞతాం. ఓం ప్రజామే కామ సంవృద్ధ్యతాం. గోవింద సమృద్ధ్యతాం గోవింద గోవింద. ఓం ప్రియో మే కామ సంవృద్ధ్యతాం. ఓం ప్రియో మే కామ సంవృద్ధ్యతాం. గోవింద. యజ్ఞో మే కామ సంవృద్ధి. ఓం యజ్ఞో మే కామ సంవృద్ధ్యతా. పుష్పిం చతుర్థి పశవో మే కామ సంవృద్ధ్యతా. ఇప్పుడు అమ్మవారు సమర్పణకు వస్తున్నారు. గోవింద అమ్మవారు అంటే రాముడికి పదం. అందరూ రామచంద్ర భగవానికి, సీతారామచంద్ర స్వామి భగవానికి గోవింద గోవింద. జై శ్రీరామ్ జై శ్రీరామ్. तस्मै ब्रह्मच ब्रह्माच आयुर्वेद्यं प्रजातरो यो वैतां ब्रह्मणो वेद अमृतेन ऋताम्बरे तस्मै ब्रह्मच ब्रह्माच आयुर्वेद्यं प्रजातरो ब्रह्मदेवानां पदवे कवेन ऋषिविप्राणां ईशामगानां तेन रुद्रादे प्रदानां सो पवित्रवत्सेभिरेवम् ओम అయ్యగారు కొద్దిగా జరగండి. అయ్యగారు
స్వామి స్వామి కొంచెం సభ్యులు శ్రీ సంతాన్ జగన్ గారికి స్వాగతం సుస్వాగతం. ఎంపీ గారు వస్తున్నారు, దయచేసి కొంచెం ప్లేస్ ఇవ్వాలి. జన్మోత్సవానికి రావడం జరిగింది. అయోధ్యలో శ్రీరాముడు మళ్ళీ రావడం జరిగింది. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా రెట్టింపు ఉత్సాహంతో రామ భక్తులు శ్రీరామనవమి కార్యక్రమం చేసుకుంటా ఉన్నారు. ఇందూరు నగరంలో నగరం అంతా కూడా వీధి వీధిలో ఎక్కడ చూసినా అక్కడ శ్రీరామనామ జపము పుట్టుల నుంచి కూడా ఈ శుభ సందర్భంగా మరి ఒకసారి అందరికీ శుభాకాంక్షలు చెప్పుకుంటూ రాబోయే రోజులు ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు రామరాజ్యం కావాలని. మనమందరం కూడా ఇక్కడ అందరం కూడా రామ భక్తులము, ధర్మాన్ని మనము మద్దతిచ్చే వాళ్ళము, ధర్మాన్ని ఆచరించే వాళ్ళము. భవిష్యత్తులో మీరందరి ఆశీర్వాదం ఉండాలని, ధర్మానికి మీరు మద్దతు ఇవ్వాలని, భవిష్యత్తులో భారతదేశము మొత్తం కూడా రామరాజ్యం కాబోతుంది. మనం భారతదేశ పౌరులే కాదు, ప్రపంచం అంతా కూడా భారతదేశం వైపు చూస్తూ ఉంది. మీరందరూ కూడా రాబోయే రోజుల్లో ఒకసారి మీ అందరూ కూడా నేను కోరుకుంటా ఉన్నా రామరాజ్య స్థాపనకు మీరందరూ కూడా ధర్మానికి మద్దతు ఇచ్చి మీరందరూ ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ మరి ఒక్కసారి ఈ శుభదినాన్ని అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు. జై శ్రీరామ్. అందరికి జై శ్రీరామ్ అలవాటు అయిపోయింది. జై సీతారాం తక్కువ ఉందండి మాకు. అందరికీ ప్రతి ఒక్క హిందూ సోదర సోదరిమణికి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ అయినాక 500 సంవత్సరాల తర్వాత రాముల వారు స్వస్థలికి వచ్చినాక జనవరి 22 నాడు మొట్టమొదటి శ్రీరామనవమి భారతదేశం జరుపుకుంటా ఉంది, యావత్ ప్రపంచం జరుపుకుంటా ఉంది. యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క హిందూ బంధువుకి ఈ శ్రీరామనవమి వేడుకలు ఘనంగా చేసుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా జనవరి 22, 2024 నాడు మొదలైన రామరాజ్య స్థాపన భారతదేశంలో రామరాజ్యాన్ని మరింత పటిష్టంగా మన దేశంలో
పెంచేటట్టు దేవుణ్ణి ప్రార్థించాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను. మరోసారి మీ అందరికీ కూడా ఈ పర్వదినాల శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. జై సీతారాం.